వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో మొన్నటి వరకు 3,708 బస్తాలు మాయమైనట్లు తెలిసింది. తాజాగా పూర్తయిన విచారణలో మొత్తం 7,577 రేషన్ బియ్యం బస్తాలు మాయం చేసినట్లు నిర్ధారణ అయింది. పేర్ని నాని కుటుంబ గోదాంలో మాయమైన బియ్యం లెక్కలతో అధికారులు ఆశ్చర్యపోయారు. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజుల సమయం పట్టింది. అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 రోజులకు పైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని కుటుంబం పిటిషన్లు వేశారు. మచిలీపట్నం గోదాంలో బియ్యం మాయం కేసులో పోలీస్, పౌర సరఫరాల శాఖల్లో కదలిక వచ్చింది. అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని కుటుంబంపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే అజ్ఞాతం నుంచి పేర్ని నాని బయటకొచ్చారు. ఇంకా ఆయన సతీమణి జయసుధ అజ్ఞాతం వేడలేదు. గోడౌన్లు ఆమె పేరుతో ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు పేర్ని నాని తన భార్యను అజ్ఞాతంలోనే ఉంచారు. 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ వారి ఆచూకీ దొరకడం లేదు. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కేసు విచారణపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. బియ్యం మాయం కేసులో వివరాలు ఉంటే ఇవ్వాలని పేర్ని నానికి నోటీసులిచ్చామని, స్పందించకపోవడంతో మరోసారి నోటీసులిస్తామని వెల్లడించారు. రేషన్ బియ్యం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి కేసును కొలిక్కి తెస్తామని స్పష్టం చేశారు. కాగా పేదల బియ్యాన్ని పందికుక్కులా బొక్కినా ఏ ఒక్కరినీ వదలబోమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 90 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయారని విరుచుకుపడ్డారు. పోయిన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని తన దోపిడీని ఒప్పుకున్నారని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని వైసీపీ మాఫియా బొక్కేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ, వాళ్ల నాయకుడో గజ దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు బందరు యువతను గంజాయి మత్తులో నెట్టారన్నారు. అవినీతి కోసం ఇంట్లో మహిళల్ని కూడా రోడ్డుకీడ్చడం దుర్మార్గమన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.